హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అప్పున్న, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. నేను ఈరోజు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నా ఊబిలో జరిగిన ఇన్సిడెంట్. నిన్న మార్నింగ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. అంటే తన హస్బెండ్కి ఏదో ప్రాబ్లం ఉందని చూపించుకోవడానికి వచ్చారు. తను అడిగితే, అంటే వైఫ్కి ఒకసారి షుగర్ చెక్ చేయమని అడిగితే ఒకసారి చెక్ చేశాను. అంటే ఇన్సిడెంటల్ గా ఆమెకి షుగర్ డయాగ్నోస్ అయింది. ఆ తర్వాత నేను అంటే హిస్టరీ అడగడం స్టార్ట్ చేశాను. అంటే ఏమైనా ప్రాబ్లం ఉందామా అంటే, నైట్ టైం యూరిన్ ఎక్కువగా వెళ్తున్నారు అంటే 4 to 5 times వెళ్తున్నారు అని చెప్పింది. మరి ఇక్కడ ఎన్ని డేస్ నుంచి ఇలా వెళ్తుంది అని అడిగాను. అంటే చాలా మంత్స్ నుంచి ఇలానే వెళ్తున్నాను మేడం, ఎక్కడ చూపించుకోలేదు అన్నారు. ఎందుకు చూపించుకోలేదు అని అడిగితే, అంటే నేను నార్మల్ అని అనుకున్నాను అనేసి చెప్తున్నారు. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నార్మల్. ఎందుకంటే నైట్ టైం ఒక 4 to 5 times యూరిన్ వెళ్ళేది ఎలా నార్మల్ అవుతుందండి అని అడిగారు. అంటే ఆవిడ గర్వంగా చెప్తుంది, అంటే నేను ఒక 20 years బ్యాక్ ఏదో సర్జరీ చేయించుకున్నాను మేడం, ఆ తర్వాత హాస్పిటల్కే వెళ్ళలేదు అని చెప్తుంది. అంటే ఇంట్లో ఫీమేల్స్ ఎక్కువగా అంటే ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్ అనేసి వదిలేస్తారు. అంటే ఏది నార్మలో ఏది అబ్నార్మలో కూడా తెలియట్లేదు. ఓకేనా, అంటే ఈ చిన్న చిన్నవి అనేసి వదిలేయద్దంటే ఆ తర్వాత ఫ్యూచర్ లో అవే చాలా పెద్దగా, చాలా అంటే మేజర్ ప్రాబ్లం అయిపోతాయి. ఎస్పెషల్లీ ఫీమేల్స్ గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ.